హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు ఎందుకు జరగవు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం భూలోకంలో ఒక యజ్ఞం చేయాలని అనుకుంటాడు. అప్పుడే బ్రహ్మదేవుడు భూలోకంలో తాను ఎక్కడ యజ్ఞం చేయాలో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు తన పాన్పుగా ఉపయోగించే కమలం పువ్వుని భూలోకానికి పంపిస్తాడు. అప్పుడు ఆ కమలం పువ్వు రాజస్థాన్లోని పుష్కర్లో పడింది. అప్పుడే ఆ కమలం పువ్వు పడిన చోట ఒక కొలను ఏర్పడింది. బ్రహ్మదేవుడు అక్కడే యజ్ఞం చేయాలని అనుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి యజ్ఞం చేయడానికి వెళ్తాడు. కానీ బ్రహ్మదేవుడు భార్య అయిన సరస్వతీదేవి సరైన సమయానికి యజ్ఞం జరిగే ప్రదేశానికి రాదు. కానీ ఆ యజ్ఞం తప్పనిసరిగా భార్యతోనే చేయాలి. అప్పుడే ఆ యజ్ఞం సఫలమవుతుంది. అందుకే బ్రహ్మదేవుడు యజ్ఞం ప్రారంభించడానికి సమయం మించిపోవడంతో అక్కడే ఉన్న ఒక స్థానిక మహిళను వివాహం చేసుకుని ఆమెతో యజ్ఞం చేసి ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవి తన భర్త పక్కన వేరే అమ్మాయిని చూసి తట్టుకోలేక బ్రహ్మదేవుడిని భూలోకంలో నీకు ఎవరు పూజలు చేయ అలాగే ఏ వ్యక్తి పూజ చేసుకునే సమయంలో నీ నామాన్ని స్మరించరు అని శాపం ఇస్తుంది. అప్పుడే సరస్వతీదేవి యొక్క కోపాన్ని చూసిన ముక్కోటి దేవతలు సరస్వతీదేవిని శాంతించి తన శాపం వెనక్కి తీసుకోమని అడుగుతారు. అప్పుడు సరస్వతీదేవి శాంతించి బ్రహ్మదేవుడికి ఎక్కడైతే మీరు యజ్ఞం చేశారో అక్కడ మాత్రమే మీ ఆలయ నిర్మాణం జరుగుతుందని చెబుతుంది. అందుకే బ్రహ్మదేవుడికి రాజస్థాన్లోని పుష్కర్లో తప్ప ఇంకెక్కడ ఆలయం లేదు. అందుకే బ్రహ్మదేవుడిని రాజస్థాన్లోని ప్రజలు మాత్రమే పూజిస్తారు. అంతేకాకుండా సరస్వతీదేవి కోపం శాంతించిన తర్వాత పుష్కర్లోని ఒక పర్వతం పైన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అక్కడే సరస్వతీదేవి ఒక ఆలయం కూడా ఉంది. అలాగే పుష్కర్లోని బ్రహ్మదేవుడు వెళ్ళిన పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శించుకుంటారు. అలాగే పుష్కర్లో ఉన్న బ్రహ్మదేవుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.